అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము నిరంతరము మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడు ప్రభు యొక్క సంతానమై ఉన్నాము. ఈ లోకంలో ఉన్న మానవులమైన మనమందరమును. ఎందుకు అనగా దేవుడు తన పోలికను మానవులమైన మనకి ఇచ్చారు. ఈ పోలిక అనగా స్త్రీ పురుషుల యొక్క పోలిక దేవుడు అనుగ్రహించిన పోలిక అనగా దేవుని పోలిక అయి ఉన్నాం మనమంతా. గనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన పోలికలో ఉన్న మనలను ఆయన ఆశీర్వదించిన వారుగా ఉన్నారు. ప్రియులారా, ఆ ఆశీర్వాదాలు మనలను నేటికి సజీవులుగా నిలిపి ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. దైవలేఖనంలో నుండి ఒక ఆశీర్వాదాన్ని మనం ఈ దినమందు ధ్యానించుకుని అందుకుందాం. ప్రియ స్నేహితులారా, 115వ కీర్తన నుండి 14వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని ఒక చక్కని ఆశీర్వాదం మనకు కనబడుతున్నది. ప్రియులారా, ఇది వాగ్దానం కూడా. దేవుని మహాకృపను బట్టి యెహోవా అనగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే, అనగా సృష్టి చేసింది ఆయనే. సృష్టికర్త అయినటువంటి మహాదేవుడు తన పోలిక చొప్పున మనలను చేశారు. చేసినటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభువారు మనలను, మన పిల్లలను ఆయన ఈ భూమి మీద వృద్ధి పొందించేటటువంటి పనిలో ఉన్నారు. ప్రియులారా, మనము అభివృద్ధి చెందాలని దేవుని కోరిక. కానీ మనము ఆయన మీద ఆనుకొనకుండా లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగిన వారుగా దేవునికి దూరముగా ఉండడం వలన లోకాశులు మనలో మనలను వశపరుచుకుని మనలను ఆయనకు దూరంగా తీసుకుని పోయి ఆయన్ను ఆయాస పెడుతూ ఆయనే మన కొరకు తన ప్రాణరక్తాన్ని చిందించినంతగా మనము దేవునికి వ్యతిరేకముగా పాపం చేసిన వారుగా ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన తన అమూల్యమైన ప్రాణరక్తధారలను ప్రోక్షించడానికి లోకానికి యేసుక్రీస్తుగా వచ్చిన వారై ఉన్నారు. ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపములు తనపై వేసుకొని యజ్ఞ పశువు వలె తాను మనందరి కొరకు బలి అయి అవమానములను నిందలను భరించుచు సహించి ఆయన మనందరి కొరకు సిలువలో ఎవరూ చేయలేని ఒక మహాయజ్ఞాన్ని ఆయన చేసి ఉన్నారు. ఆ యజ్ఞంలో తన ప్రాణమంతటిని ఆయన ధారపోశారు. మన వృద్ధి కొరకు, మన బిడ్డల వృద్ధి కొరకు. ఎంతటి వరకు ఈ వృద్ధి మనకు ఉండాలి అంటే, పరలోకంలో ప్రభు సింహాసనాన్ని సమీపించు పర్యంతము ఈ వృద్ధి మనకు అవసరమైనది. అంత అభివృద్ధి మనకు కావాలి. ఈ లోక సంబంధమైన వృద్ధే కాదండి, పరలోక సంబంధమైన వృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి, భక్తిలో వృద్ధి. ప్రియులారా, ఇలాగును శరీర సంబంధమైనటువంటి వృద్ధి, ఆత్మీయ స్థితిలో వృద్ధి, ఇలాగును సకలాభివృద్ధిని మనము కలిగినటువంటి వారమై ప్రభునందు బహుగా ఫలించుచు వర్ధిల్లునట్లుగా ప్రభు ఆశీర్వాదాన్ని మనకు దయచేసిన వారై ఉన్నారు. ఆశీర్వాదం ఇష్టమైనప్పుడు అది మన యందు ఫలిస్తూ ఉంటుంది. ఆశీర్వాదం మీద ఇష్టం లేకపోతే అది మనకు దక్కదు. ప్రియులారా, గనుక ఆశీర్వాదం గొప్పది, మన స్థితిని మారుస్తుంది, మన గతిని మారుస్తుంది. గనుక ప్రయాసపడాలి, పరుగులు పెట్టాలి ఆశీర్వాదం కొరకు. ప్రియులారా, అర్హత లేకపోయినను ఆనాటి యాకోబు గారు ఆశీర్వాదం కోసం వేషం వేసి మరీ వెళ్ళి ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. అది అతని సంతానానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. అలాగే ఎబ్బోకు రేవులో నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని పట్టాడు పట్టు. అది అతని బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరంగా, క్షేమదాయకంగా నిలిచింది ఆశీర్వాదము. ప్రియులారా, ఇలాగును ఆశీర్వాదమందు ఆయన ఎంతో ఇష్టం కలిగిన వారుగా ఉన్నారు. దానికోసం చాలా ప్రయాసపడ్డారు. అందుకని ఆయన బిడ్డలు ఆ ఆశీర్వాదాన్ని అందుకున్నారు. వారే ఇశ్రాయేలు సంతతి వారు. ప్రియులారా, ప్రభు కృపను బట్టి ఏశావు అంతగా ఆశీర్వాదం పట్ల ఆసక్తి కలిగిన వాడుగా అక్కడ కనబడలేదు. ప్రియులారా, త్వరపడిన వానికే ఇది త్వరగా దక్కినట్లుగా ఈ లేఖనాలు మనకు చెబుతున్నాయి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, కడవరి కాలంలో దైవాశీస్సులతో నిరంతరము ఫలిస్తూ వర్ధిల్లేటట్లుగా మనలను మనం సిద్ధపరచుకుని ప్రభువుకు పాదాక్రాంతులమై ఆశీర్వదించమని వేడుకునే ఎడల
ఆశీర్వదించటం ఇష్టమైన దేవదేవుడు తన హస్తములను చాచి ఆశీర్వదించి ఫలభరితులుగా చేసిన వారై ఉన్నారు. అట్టి దీవెన నేడున్న మీ కుటుంబములకు, మీ బిడ్డలకు, మనందరికీ పరలోకపు తండ్రి నిరతం ప్రసాదించి ఫలింపు చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆదిశంభూతుడా, తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీవు మా దేవుడు, మేము నీ బిడ్డలం. నీ పోలికలో ఉన్నాము ప్రభువా. నీ పోలికలో ఉన్న మనుషులందరినీ కూడా ఆశీర్వదించమని, వారి బిడ్డలను ఆశీర్వదించమని, పిల్ల తరాలు ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరిచి క్షేమాభివృద్ధిని కలిగించి మహిమను పొందమని, మహిమాస్వరూపుడు యేసువా, ఈ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉన్న అపవాదిని, వాడి అనుచరులను నీవు లయపరచమని, నీ బిడ్డలను, కుటుంబాలను కాపాడుమని యేసు వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప మనందరికీ తోడే నడిపించుగాక. ఆమెన్. మీ అందరికీ మరణా తండ్రి.